దేవునికి స్తోత్రం. మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. నేను 9వ వచనం చదువుతాను, మీరందరూ కలిపి 10వ వచనం చదవండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. పదవచనంలో చివరి భాగం మన అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాము. దేవునికే అన్న మాట దగ్గర నుంచి చదువుదాం. దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పింది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మన జీవితాలలో ఆరాధన యొక్క ప్రాధాన్యతను మనము ఎరగవలసిన వారమై ఉన్నాము. దేవుణ్ణి ఆరాధించుటయందు మనం ఆనందిస్తే ఆయన మనయందు ఆనందించి మనలను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మన ఆరాధనను బట్టి ఆయన మహిమ పొందేవాడిగా ఉన్నాడు. దేవుని పిల్లలు నిత్యము ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయుల గురించి, వారి గొప్పతనాన్ని గురించి చెప్పేటప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పాడు. యుగ యుగములు మహిమ పొందదగిన దేవుడు మన ప్రభువు. అందుకే దూతలు సహితం ఆరాధనను అంగీకరించవు. మరి మనం చదువుకున్న లేఖన భాగంలో యోహాను ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా అని రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై. ఎప్పుడైతే ప్రభువును ఆరాధించడానికి ఆయన సిద్ధపడుతున్నాడో దేవుని ఆత్మ ఆయనను వశం చేసుకున్నాడు. ఆత్మవశుడై ఉన్న యోహానుకే ఈ సత్యాలను దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మరి యోహాను పొరపాటున యేసు ప్రభు వలనే ఉన్నటువంటి దూతను చూసి నమస్కారం చేశాడు. అయితే వద్దు సుమీ, నాకు కాదు నమస్కారం చేయాల్సింది, దేవునికే నమస్కారము చేయుము అన్నాడు. యేసును గుర్చిన సాక్ష్యం ప్రవచన సారమని నాతో చెప్పాను అన్నాడు. ఈనాడు ప్రభు దినం. మనం దేని వశమై ఉంటున్నాం? ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నాం? నిరంతర స్తోత్రార్హుడైన మన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఆలయంలో మనం ఉన్నామా? నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అన్నాడు. సరే, కనీసం ఈ ఆరాధన సమయమైన మనం ఆత్మవశమై
మన ప్రభువును స్తుతిస్తున్నామా? మన మనసు ఆయన మీద తప్ప మరి దేని మీద కూడా లగ్నం కాకూడదు. ఆయనకే నమస్కారం చేయాలి, ఆయనకే సాగిలా పడాలి, ఆయనను గూర్చి మనం సాక్షిగా ఉండాలి. యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచన సారం లేఖనములలో ముందుగా చెప్పబడిన రీతిగానే ఆ సాక్ష్యాన్ని ఆయన స్థిరపరిచాడు. కాబట్టి ప్రియులారా, యేసు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నా, యేసు గురించి ఇతరులు సాక్ష్యం చెప్పినా, నువ్వు సాక్ష్యం చెప్పినా, నేను సాక్ష్యం చెప్పినా ఆయనకు మహిమకరంగా ఉండాలి. సాక్ష్యం అంటే ప్రత్యేకంగా చెప్పేదే కాదు, చూపించేదే సాక్ష్యం. మన జీవిత విధానమే సాక్ష్యం. అదే ఆయన ఆరాధనకు ప్రీతికరం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ పలికే 4 మాటలే కాదు, మన నడవడిక ప్రవర్తన యేసుకు ఆరాధనగా ఉండడమే ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. యేసయ్య రక్షకుడు అని సాక్ష్యం ఇవ్వబడింది. మొట్టమొదట పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అంటే అర్థం రక్షకుడు అని అర్థం. దేవదూత ద్వారా తెలపబడిన ఈ పేరును ఆయనకు పెట్టారు. ఆయన రక్షకుడు అని మరి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. సమరయ స్త్రీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. నా జీవితం అంతా నాకు తెలిపావు, నేనేంటో నువ్వు గ్రహించావు, నా బ్రతుకును మార్చావు. ఈయన మెస్సియా కాడా? ఈయన మెస్సియా, మనమందరం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రభువు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. సమరయ గ్రామస్తులు సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు సమరయ గ్రామస్తులు? అమ్మా, నువ్వు చెప్పిన మాటను బట్టే కాదు, మేము కూడా ఆయన యొద్ద ఉండి ఆయన మాటలు విన్నాం. ఆయన ఎవరో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. ఆయన మాటలు వినినందున ఆ స్త్రీని చూచి మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని అన్నాడు. రక్షకుడని సాక్ష్యం ఇచ్చారు, మెస్సియా అని సాక్ష్యం ఇచ్చారు, దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చారు, నిజముగా లోకరక్షకుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈనాడు యేసుని గుర్చిన సాక్ష్యాన్ని ఇవ్వగలవా? నీ రక్షకుడేనా? నీకు మెస్సియాగా నీ పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడని గ్రహించావా? ఆయన ముందుగానే లేఖనములలో చెప్పబడిన ప్రకారంగా మానవులందరి పాపం కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూచి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటే చాలు, తన రక్తంతో నీ పాపాన్ని కడుగుతాడు. నీలో ఆయన సాక్ష్యం ఉద్భవిస్తుంది. ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇస్తావు. రక్షకుడు అని ఒప్పుకుంటావు, మెస్సియా అని ఒప్పుకుంటావు, లోకరక్షకుడు అని ఒప్పుకుంటావు. దేవుని గొర్రెపిల్ల నా పాపాన్ని మోసుకొని
నన్ను విమోచించిన గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇస్తావు. రక్షణ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. యేసుని గూర్చి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు. నరకపు శిక్ష వారి మీద నుంచి తొలగింపబడుతుంది. భూలోకంలో జీవించినంత కాలం శాంతి, నెమ్మది, సమాధానాలతో వారు జీవిస్తారు. సౌలు ఒకప్పుడు మతనిష్ట గలవాడిగా ఉన్నాడు. దేవుని మార్గంలో ఉన్న వారిని పట్టి, కొట్టి, చంపి క్రైస్తవులను హింసించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అన్నాడు. ఎంత భయంకరమైన ఘోర పాపాత్ముడనైన నన్ను ప్రభు రక్షించాడు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12. హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆ ప్రభు అయిన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. ఇదే ఆరాధన. రక్షణ పొందిన వారే ప్రభుకు మహిమ చెల్లించగలరు. ప్రవచన సారమైన క్రీస్తు సాక్ష్యం నీలో ఉందా? యేసుని గురించి సాక్షిగా ఉన్నావా? అప్పుడే నీ పలుకులు ప్రభువుకు ప్రీతికరం అవుతాయి. మరి ఈ సాక్ష్యం అంతా తన గ్రంథంలో దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడు. అతని గురించి వారే కాదు అనేకులు సాక్ష్యం ఇచ్చారు, ప్రభువును మహిమపరిచారు. యోహాను శుభవార్తలో మరి యోహాను తన సువార్తను రాస్తూ చెప్తున్నాడు, ఈ సాక్ష్యం సత్యమే అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును అన్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చింది శతాధిపతి. నిజముగా ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన యందు ఏ నేరము నాకు కనబడట్లేదు, ఏ దోషము ఇతని యందు లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగ కొక్కొల్లల సాక్ష్యాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. రాహాబు సాక్ష్యం ఇచ్చింది పాత నిబంధన గ్రంథంలో, మీ దేవుడు నిజముగా గొప్ప దేవుడై ఉన్నాడు అని. నయమాను సాక్ష్యం ఇచ్చాడు, ఇశ్రాయేలులో తప్ప లోకములో దేవుడున్నాడన్న సంగతి నాకు వినబడలేదన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు ఈయన నిజముగా దేవుడై ఉన్నాడు అని. మరి దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. పాపములో నరక పాత్రులమై ఆరని అగ్నికి వెళుతున్న మనల్ని కనికరించి రక్షించుకున్నాడు. ఈ సాక్ష్యం సర్వదా మనం ఆయన సంఘంలో ఇచ్చేవారంగా ఉండాలి. అదే ఆరాధన. నిన్ను రక్షించుకున్నందుకు కృతజ్ఞతగా, ప్రభువా నన్ను విమోచించినందుకు నీకు స్తోత్రం, నాకు నెమ్మదినిచ్చినందుకు నీకు స్తోత్రం అని ఆలయంలో చెప్పగలుగుతున్నావా? ఆయన ఆరాధించి సాక్షిగా గణపరచగలుగుతున్నావా? ఆయన రక్షించడమే కాదు, మన అనుదిన యాత్రా జీవితంలో ఎన్నో మేలులు, ఉపకారాలను చేశాడు. చెప్పనలవి కాని ఉపకారాలతో దినదినము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, గణపరచాలి. దావీదైతే తన జీవితంలో ఆయన చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞత చెల్లించాడు. తన పెదవులను మూసికొనక నీతి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఒకవేళ మూసుకొని ఉంటే నా పెదవులను తెరువుము అని కూడా ఆయనకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. 51వ కీర్తన 15వ వచనం చదవండి.
ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము అన్నాడు. 40వ కీర్తనకు రండి, 8, 9 వచనాలు చదవండి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది. అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన సాక్ష్యం నా ఆంతర్యంలో ఉంది. నా పెదవులు మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని, అది నీకే తెలిసి ఉన్నది. చదవండి. అవును, నువ్వు చేసిన కార్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యాన్ని, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అన్నాడు. పొంగి పొర్లుతున్నటువంటి గిన్నె వలె తన హృదయాన్ని దావీదు నింపుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభువుకు ఆరాధన మనోపూర్వకంగా చెల్లించాడు. ఆలయం ఆరాధనమయం. అడుగు పెడుతూనే మనం నేను ప్రభువును ఎలా ఆరాధించాలి అని యోచించాలి. ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి అన్నాడు. ఆయన మహిమను కొనియాడినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ సాక్ష్యము సత్యమే. యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచన సారం. దేవునికే మనం నమస్కరించాలి. పాప శాపాలలో ఉన్న మనల్ని విమోచించాడు. ఇంతవరకు పోషించి సంరక్షించి కాపాడి ఆయన సన్నిధిలో నిలిపాడు. కృతజ్ఞతాహీనులమైన మనము, పాపులమైన మనము ఈ గొప్ప ఆధిక్యతను పొంది ఉన్నాం. కాబట్టి పౌలు వలె, దావీదు వలె మౌనముగా ఉండక ప్రభువును ఆరాధన చేద్దాం. అయ్యా, నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతకు స్తోత్రం, ఈ కార్యాలకు కృతజ్ఞతలు, నీ సాక్ష్యాన్ని నాలో నిలిపినందుకు వందనాలు, నీ సాక్షిగా నన్ను ఉంచినందుకు కృతజ్ఞతలు. విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.